సుప్రీంకోర్టు తీర్పును ప్రతి ఒక్కరు గౌరవించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు భూషిపాక సంతోష్ మహారాజ్ అన్నారు. రామగుండం అంబేద్కర్ చౌరస్తాలో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సంతోష్ మహారాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాలు పాల్గొని మాదిగ ఉపకులాలకు ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి పూలమాలలు వేసి నివాళులర్పించి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం భూష్పాక సంతోష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో ఉన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను రావాల్సిన సంక్షేమ పథకాలు అందకుండా ఉన్నాయో వాటిని ఏబిసిడి వర్గీకరణ ద్వారా అందరికీ సమాన న్యాయం జరుగుతుందని, సుప్రీంకోర్టు ఆగస్టు 1న తీర్పు వచ్చిందని, ప్రతి ఒక్క మాదిగ ఉపకులాలకు అట్టడుగు వర్గాలకు మేలు చేసే విధంగా ప్రతి ఒక్కరూ అత్యున్నత న్యాయస్థానం తీర్పును శిరస వహించాలని, మాదిగ ఉపకులాలు అందరూ అన్నదమ్ములుగా కలిసి ఉండాలని కోరారు. మాదిగ ఉపకులాల ఏబిసిడి వర్గీకరణ తీర్పుకు అనుకూలంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నలేని కృషి చేసి వెన్నుదన్నుగా నిలిచి మద్దతిచ్చిన మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ జరగాలని 30 సంవత్సరాల సుదీర్ఘకాలం ఉద్యమం చేసి విజయ తీరాలకు నడిపించి ఎక్కడ ఫోటో కొట్టుకున్నామో అక్కడే సాధించి తీసుకొచ్చిన మందకృష్ణ మాదిగకి ఉద్యమ వందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు కొండల రాజేందర్, గంగా ప్రసాద్, కాల్వెల రాయమల్లు, ఈతనూరి పోచం, సుద్దాల సదానందం, జూల రవి, దారంగుల కుమార్, లంక దాసరి, సదానందం, గుర్రం సాయిలు, బింగి శేఖర్, సుందిల్ల బాబు, సుందిల్ల సదానందం, కాజిపేట మల్లేష్, సుందిల్ల సదానందం, తిరుపతి, భానుచందర్, నాథరి, మోజెస్, బింగి శేఖర్, ఈదునూరి సదానందం, ముత్తారం శ్రీనివాస్, ఆరుముళ్ల సదానందం, భీమ శ్రీనివాస్, ఆరుముళ్ల రాయలింగు, గంగారం, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవించాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, సుప్రీంకోర్టు అంటేనే అత్యున్నత న్యాయస్థానం అన్ని గమనించే ఈరోజు ఒక ఏబిసిడి వర్గీకరణ తప్పనిసరిగా జరగాలని చెప్పి అట్టడుగునున్న వర్గాలన్నిటికీ కూడా మాదిగ ఉపకులాలకు అన్ని రాష్ట్రాల ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందాలని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు అన్ని గ్రహించి తీర్పునివ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఆ యొక్క తీర్పును మనం అందరం కూడా ప్రతి ఒక్కరం గౌరవించాలి. దానికి కొంతమంది వ్యతిరేకించడం అనేది సరైన విషయం కాదు. ఎందుకంటే ఇది ఎవరి కోసం ఒకరి దోచుకునేది కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఇన్ని రోజులు అందకుండా వారందరూ కూడా ఎంతో అట్టడుగు వర్గాలు ఉండి అవమానాలకు అపుషులకు గురవుతున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఈరోజు ఒక తీర్పునివ్వడం జరిగింది. దాన్ని అందరం కూడా మనందరం స్వాగతించాలని చెప్పి